నమస్తే అండి, రేవతి వంటలకు స్వాగతం. ఈరోజు మనం బంగాళాదుంప పోపు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా మనం బంగాళాదుంపల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలు 2-3 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళాదుంపని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలో వేసుకోవాలి. ముక్కలన్నీ ములిగే వరకు వాటర్ పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ముక్కల్ని బాగా బాయిల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ముక్కలు బాగా ఉడికే వరకు ఉడకబెట్టుకోవాలి. మెత్తగా ఉడికిన బంగాళదుంపల్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. బాగా చల్లారి పెట్టుకుని పైన ఉన్న పొట్టంతా ఒలుచుకోవాలి. పొట్టు ఒలుచుకున్న బంగాళాదుంప ముక్కల్లో పసుపు, టేస్ట్కి సరిపడగా సాల్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అలాగే కారం కూడా వేసుకుని చేతితో చక్కగా అంతా కలిసే వరకు కలిపి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని తాలింపుకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చెనగపప్పు, చిటికి కొట్టుకున్న ఎల్లిపాయ రేఖలు, ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుని అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన దానిలో కలిపి పెట్టుకున్న బంగాళాదుంప ముద్దను కూడా వేసుకుని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉంచుకోవాలండి. అప్పుడు మసాలాలో తాలింపులో మగ్గి బంగాళాదుంప మంచి టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.